గారికి, అలాగే మా సీతక్క గారికి, ఇక్కడ ఉన్న అందరు పెద్దలకు, నాతోటి వచ్చిన అక్క చెల్లెళ్ళకు, మహిళలకు నా ఉదయపూర్వకంగా నమస్కారాలు. నా పేరు సుమిత్ర, బేలా మండల్ సిర్సన గ్రామం మాది. నేను అప్పుడు ఒక పేద కుటుంబాలకు వచ్చిన అమ్మ, పేద కుటుంబాల వాళ్ళు పేద కుటుంబాల వాళ్ళనే పెళ్లిళ్ళు చేస్తారు. కానీ పేద కుటుంబం నుంచి బయట వెళ్ళాలంటే అది చాలా కష్టం. నేను 2099లా 98లా ఒక డోక్రా మహిళలని ఇంద్రమ్మ అప్పుడు గ్రూప్లు తీసినప్పుడు గ్రూప్లో చేరుకున్నా. నేను గ్రూప్లో ఎట్లా అంటే నాకు ఒక పూట మేము రజకులం, 4 ఇండ్లు ఇల్లు ఉతకాల, తిండి అడుకొని తినాలా. అక్కడ గుడిసె లేకున్నా కూడా వేరే గుడిసెలో పండుకొని మేము కాలం తీసిన కాలాలు కూడా ఉంది. ఎందుకంటే మాకు బయట ప్రపంచం తెలియదు. మరి ఆ ఆలోచనతోని ఒక 10 మందితోని కలిసి కూర్చొని అక్క మనం ఎట్లా చేయాలా, ఏదో ఒకటి ఆలోచన చేస్తే కదా మన బతుకులు మన పేదరికంలోకి వెళ్ళి బయట అనే ఒక గ్రూప్ని తయారు చేసిన. నేను ఒక్కొక్క రూపాయతోని 30 రూపాయలతోని గ్రూప్ తయారు చేసిన. ఆ గ్రూప్లో నా గ్రూప్లని బట్టి అన్ని 8 గ్రూపులు నా విలేజ్లో 8 గ్రూపులు తయారు చేసిన. నేను ఆ 8 గ్రూపులతోని నేను ఒక వివోని తయారు చేసిన 2002లో వివోని తయారు చేసి ఆ గ్రూప్లో నా ఎస్ఎస్జీలో అభ్యుదయ ఎస్ఎస్జీ నాది, అభ్యుదయ ఎస్ఎస్జీలో కూడా నాకు అధ్యక్షురాలుగా ఎన్నుకున్నాను. అక్కడనే వివోలో కూడా నాకు అధ్యక్షురాలు, పద్మావతి మండల సమాఖ్య బేలాలో కూడా నాకు అధ్యక్షురాలుగా ఎన్నుకున్నాను. అక్కడి నుంచి నా విలేజ్లో ఏమేం చేస్తే మేము బాగుపడతామని ఆలోచనతోని అందరు కలిసి బ్యాంకులో ఒక రుణాలు తీసుకొని మా చిన్న చిన్న అప్పులు తీసుకొని మేము ఒక 10 మంది 10 తీర్ల ఒక పనిని కల్పించిన. చిన్న దుకాణము, గుళ్ళలు అల్లడము, కిరాణా షాపు, మేము అంటే రజకులు ఐరన్ చేసుడు అట్లాంటి తయారు చేసినాం. అట్లాంటి అప్పుడు నాకు చిన్న చిన్న అందులోకెళ్ళి ఆదాయం వచ్చుడు స్టార్ట్ అయింది. ఆదాయం ఉంటేనే మనిషికి కొంచెం విలువ ఉంటుంది. ఆదాయం లేకపోతే ఆడదానికి విలువ ఉండేదే కాదు. అప్పట్లో మాకు ఇప్పుడు విలువ వచ్చిందంటే కనీసము మా చిన్న సంఘము వారానే మా అక్కలు నిలబడుతున్నారంటే, మా అక్కలు ఒకప్పుడు వంటదానము అదే మీకు అంకితం అన్నలు. కానీ ఈ రోజు అన్నిటికీ ఎదుగుతున్నాం. అంతే మా స్వయం సహాయక సంఘమే, మా స్వయం సహాయక సంఘము మాకు ఆర్థికంగా మళ్ళా బయట వేస్తే గౌరవం, ఇంకా మాకు ఏదో ఇంకా రకరకాలు ఇప్పుడు చూసింది. ఇవి అన్ని మా సంఘాల ద్వారానే మేము పొందినామంటే మా చిన్న సంఘమే. ఇప్పుడు నాది సొంతంగా నేను ఒక ముగ్గురు పిల్లలని చదువుకుంటా నేను ఇక్కడ చిన్న చిన్న నా ఆదాయం ఆస్తి స్టార్ట్ చేస్తే ఒక చిన్న పిల్లలకి ఆరోగ్యంకు పెట్టుకొని నేను ఒక గేదెని కొనుక్కున్నా. గేదెను పాల వ్యాపారం పెట్టుకున్నా. అక్కడికి పాల వ్యాపారం ఎన్ని పాలు వస్తావు తల్లి? నేను ఫస్ట్ లో ఒక గేదె కొనుక్కున్నా సార్, బర్రెను కొనుక్కున్నా. ఊళ్ళో 10 ఇండ్లకు నేను ఒక్కొక్క లీటరు ఇట్లా పాలు వచ్చేదాన్ని. చిన్న 2 ఓటలు ఉన్నాయి, అక్కడ కూడా పోసిందని. లీటర్కి ఎంత వస్తుంది సరే, ఎన్నో శాతం బట్టి వస్తుంది సార్. అవును, ముందు అయితే 25-20 రూపాయలు, ఇప్పుడైతే బాగానే 60-50 రూపాయలు ఇట్లా వస్తాయి సార్ లీటర్. ముందుకైతే చాకలి ఐలమ్మ పేరు విన్నావా? ఇస్నూరు దొరల మీద కొట్లాడింది. ఆమె కూడా ఊర్లో ఇట్లనే చిన్న భూమి ఉండి వ్యవసాయం చేసుకున్నట్టు ఆమె భూమి గుంజుకుంటే ఊకోలే, తిరగబడి కొట్లాడింది. రోజు రాష్ట్రంలో దేశంలో పేరు తెచ్చుకున్న చాకలి ఐలమ్మ అని. సుశీలమ్మ, నువ్వు కూడా కష్టపడి బాగా అందరికి ఆదర్శంగా నిలబడు, పిల్లల్ని బాగా చదివించుకో. ఏం కావాలన్నా ఈ ప్రభుత్వం మహిళలకు అండగా నిలబడుతుంది. మీకోసమే, మీ మేలు కోసమే. మహిళల చేతుల నగదు ఉన్నప్పుడే పిల్లల చదువులకు కానీ ఇంటి ఖర్చులకు కానీ ఇంటి గౌరవం కాపాడేది మహిళనే. అందుకే ఈ సంఘాలన్నీ పెట్టినాం. ఇవాళ కూడా మేమందరం బట్టి విక్రమార్క సార్ గారు, సారే మొత్తం ఖజానా మొత్తం సార్ దగ్గరనే ఉంది. మీకేం 0 వడ్డీ ఇవ్వాలన్నా, మీకేం ఇవ్వాలన్నా సారే ఇవ్వాలి. మళ్ళీ మీరు నాకు చెప్పినా నేను సార్ని అడగాల్సిందే. అందుకోసమనే సార్కు గట్టిగా పెద్ద సప్పట్లతో స్వాగతం పలుకోరు. ఓకే సార్. అక్కడ జిల్లా మండల సమాఖ్య అధ్యక్షురాలు చేసిన కాబట్టి జిల్లా సమాఖ్య జనవికాస జిల్లా సమాఖ్యకు కూడా అధ్యక్షురాలు అయినాం. 2007లో ఇక్కడ అన్ని చక్కగా పనులు చేస్తున్న అందరు పేదవాళ్లకు బయట తీసి అందరు గ్రూపులు చేసిన కాబట్టి
నెల్లూరులో సోనియా గాంధీ వచ్చినప్పుడు నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిండు నెల్లూరులో. అమ్మా. సోనియా గాంధీ అమ్మ వచ్చినప్పుడు అమ్మ నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడ అన్నది. అమ్మ మా హక్కులు అడగదానికి వచ్చినాము, మేము పేద కుటుంబాలకు వెళ్ళి వచ్చినాము, మాకు ఏదో ఇంత సాయం అవుతుంది అని అడగదానికి వచ్చినామని సోనియా గాంధీ అమ్మతోని మాట్లాడినా. అయితే సోనియా గాంధీ అమ్మ ఒకటే మాట అంది, అమ్మ మీరు లక్షపతిలు కావాలా, మేము లక్షపతిలు ఈ రోజు అయినా కానీ ఇప్పుడు అడుగుతున్నాం సార్ మా సీతక్కకు మేము కరోడపతి కావాలని. మా పిల్లలు లక్షపతితోని కరెక్ట్ అడిగినావు. మా పిల్లలకు లక్షపతి కాదు అమ్మా, ఇవాళ రేపంటే చాలా కష్టమైతుంది. అందుకే మేము సీతక్కకు సాయంతోనే అడుగుతున్నాం. ఎందుకంటే మా చేతుల్లో అయోధ్యలు ఉన్నాయి, మేము యుద్ధంకు తయారన్న కానీ మాకు విద్య రాదు సార్, మాకు నేర్పించాలా చాలా చాలా నేర్పించాలా. సుమిత్ర గారు. ఓకే సార్, మాకు ఏదన్నా తప్పు అందుకే మీకు ఇన్ఛార్జ్ గా సీతక్క నేసినాం ఆదిలాబాద్ లో. మీ ఆడబిడ్డల ధన్యవాదాలు కష్టాలు సీతక్కకి తెలుసుకొని ఇంకొకసారి గట్టిగా చెప్పండి. చివరగా సార్, గతంలో అప్పులతో ఈదిన కుటుంబం ఇప్పుడు ప్రస్తుతం 5 మిషన్, ఒక్క మిషన్ తో స్టార్ట్ అయ్యి 7 కుట్టు మిషన్లతో 5గురికి ఒక్కొక్కళ్ళకి 15,000 రూపాయలు తనే జీతం ఇస్తుంది. 75,000 రూపాయల జీతం ఇచ్చే స్థాయికి ఎదిగింది. ఈమె ఎవరో కాదు, మామిడిగూడ గ్రామం, ఇంద్రవెల్లి మండలం, మన